హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిక్కి చిక్కి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు డేట్ వచ్చేసి April 26. చాలా డేస్ అయింది. సో ఈరోజు వీడియో వచ్చేసి మా కుట్టి బర్త్డే. యాక్చువల్గా మా కుట్టి బర్త్డే, కాకపోతే మా పొట్టోడు మా కిన్నుగాడు వాడి బర్త్డే నా బర్త్డే అని చెప్పి మా కుట్టి పక్కన కూర్చున్నాడు. నా బర్త్డే చేద్దాము, కుట్టి బర్త్డే కాదు అని చెప్పి కుట్టి పక్కన కూర్చున్నాడు. సో ఈరోజు వీడియో వచ్చేసి మా కుట్టి బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో మా ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు. సో అందరు గ్యాదర్ అయ్యారు. ఎందుకంటే మా అన్నయ్య పెళ్లి రోజే మా అన్నయ్య హల్దీ ఫంక్షన్ రోజే మా కుట్టి బర్త్డే. సో అందుకోసం చెప్పి ఇంకా అందరం గ్యాదర్ అయినాం అనమాట. ఒకసారి కలిసాము. సో మా కుట్టి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం మేమైతే మా ఇంట్లో. సో చాలా డేస్ తర్వాత ఇలా మా ఇంట్లో సెలబ్రేషన్ చేసామన్నమాట. ఫస్ట్ టైం మా ఇంట్లో సెలబ్రేషన్ చేయడం మా కుట్టి బర్త్డే సెలబ్రేషన్. సో అందరూ వచ్చేసి మా కుట్టిని దీవించండి, అందరూ బ్లెస్ చేయండి మా కుట్టికి. తన బర్త్డే 6th బర్త్డే ఈరోజు వచ్చేసి. సో తన బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసామో చూడండి గాయస్ మీరే. చాలా అంటే అంత చాలా గ్రాండ్గా అయితే ఏం చేయలేదు. ఏదో మామూలుగా కేక్ కట్ చేసుకున్నాం అంతే. ఎందుకంటే పెళ్ళి కదా, సో అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారన్నమాట. సో నైట్ 10 o'clock ఇది మేము కేక్ కట్ చేస్తుంది, April 26 రోజు. సో మా కుట్టి బర్త్డేకి ఇంకా కుట్టి బర్త్డే అంటే మా కిల్లు కాదు, నా బర్త్డే అని చెప్పి వాడి పక్కన కూర్చున్నాడు. మా కుట్టిని లేపేసి వాడు కూర్చున్నాడు వాడి బర్త్డే అని చెప్పి. వాడి బర్త్డే ఇప్పుడు కాదు, July 20కి. సో మా కుట్టి బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట మా ఫ్యామిలీతో. ఫస్ట్ టైం ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసాము. సో ఎందుకంటే పెళ్ళి కాబట్టి ఇంకా కలిసామన్నమాట. సో అందరం కలిసి. సో చూడండి గైస్ మీరే మా కుట్టి బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేస్తున్నాము. ఏమంతా గ్రాండ్గా అయితే ఏం లేదు, జస్ట్ కేక్ అంతే, ఇంకేం లేదు. సో ప్రతి బర్త్డే గ్రాండ్గా చేయాలంటే మన దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా. సో ప్రతి బర్త్డే అంత గ్రాండ్గా ఏం చేయము. ఫస్ట్ బర్త్డే ఒకసారి గ్రాండ్గా చేసాము. సో నెక్స్ట్ నుంచి ఇంకా అలా జస్ట్ కేక్ కట్ చేయడము, చికెన్ తీసుకురావడము, తినడము అంతే. ఫ్యామిలీ అందరు గ్యాదర్ అవ్వడం అంతే, ఇంకా ఎవరికి చెప్పలేదు. సో అందరు పెళ్ళిలో బిజీ ఉన్నారు. సో అందుకోసం చెప్పి మేము ఇంకా కేక్ కట్ చేస్తున్నాము. ఓన్లీ మా ఇంట్లో వాళ్ళంతే. మా అన్నయ్య హల్దీ ఫంక్షన్ కాబట్టి మా బాబాయ్ కొడుకు హల్దీ ఫంక్షన్. సో అందరూ అక్కడ ఉన్నారు, ఎవరైనా పిలుద్దామంటే. సో వీళ్ళందరూ కలిసి మా డాడీ, మా తాడు బావ అన్నమాట, మా ఫ్యామిలీ వీళ్ళందరూ. చూడండి గాయస్ ఎంత పెద్ద ఫ్యామిలీ మాది, చాలా చాలా పెద్ద ఫ్యామిలీ. సో ఇంకా అందులో ఇంకో అక్క, సెకండ్ అక్క లేదు. సెకండ్ అక్క మిస్ అయిపోయింది బర్త్డేకి. మా సెకండ్ అక్క నెక్స్ట్ డే వచ్చిందనమాట. సో ఆ రోజు రాలేదు. సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ డాడీ సో మా కుట్టికి తినిపిస్తున్నారు కేక్. చాలా డేస్ అయింది కదా సో కుట్టి బర్త్డే చేయడం. ఎప్పటి నుంచో రా పిన్ని నా బర్త్డేకి రా అని చెప్పి ఊరికే కాల్ చేసేది, కానీ పోయేదాన్ని కాదు. సో ఈసారి ఇలా కలిసామన్నమాట అందరము. అది కూడా మా ఇంట్లో కలిసాము. సో మా కుట్టి బర్త్డే సెలబ్రేషన్ ఇలా చేస్తున్నాం మేమైతే. అసలుకి అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా మేము మా వాళ్ళు మా ఇంటికి వస్తారని అనుకోలేదు ఆ రోజు, హల్దీ ఫంక్షన్ రోజు, కానీ వచ్చారు. సో ఈమె మా పెద్దక్క, అన్నిటికంటే పెద్ద అక్క. సో ఈమె మా వదిన అన్నమాట. యాక్చువల్గా మాది పెద్ద ఫ్యామిలీ. వీళ్ళేమో మా అక్క పిల్లలు అన్నమాట. మా అక్క పిల్లలు నాకంటే హైట్ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు నా కూతురు అంటే ఎవరైనా నమ్మరు కదా. సో వీళ్ళు నా కూతురు అన్నమాట. నాకంటే హైట్ ఉంటారు, నాకంటే కొంచెం వెయిట్ ఉంటారు వీళ్ళు. సో ఎక్కడికి పోయినా కానీ నన్ను అడుగుతారు అన్నమాట, వీళ్ళు నీ చెల్లెనా అనుకుంటా అడుగుతారు. కానీ అది నా చెల్లె కాదు, వీళ్ళు నా కూతుర్లు అన్నమాట. నేను వీళ్ళకి పిన్నిని. సో ఇంతమందికి నేను పిన్ని అంటే అసలుకి నాకే అసలుకి ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. వీళ్ళు మా అక్క పిల్లలు. లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో మా పెద్దక్క పాప, రైట్ సైడ్ ఉన్నదేమో మా చిన్నక్క పాప, మిడిల్లో మా కుట్టి బర్త్డే కదా ఆమె తాడక్క పాప అన్నమాట. సో ఇలా మా సెలబ్రేషన్ అయితే ఇలా చేస్తున్నాం మేము. చూడండి వీళ్ళు ఫోటో స్టిల్స్ ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య పాప, ఇక్కడ మా భవిష్య ఏమో మా కుట్టికి కుంకుమ పెట్టి ఇంకా తినిపిస్తుంది. ఇక్కడ మా పెద్ద బావ, చిన్నక్క, మా చిన్న బావ. సో ఇక్కడ నేనన్నమాట. సో ఇలా గ్యాదర్ అయ్యాము మేమైతే ఇలా మా కుట్టి బర్త్డేకి. ఈమె మా అన్నయ్య పాప. సో మమ్మల్ని వదిలిపెట్టి అస్సలకి ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అందరు కేక్ కట్ చేసుకుని తింటున్నారు. కుట్టిని చూడండి ఎలా చేశారో, బొట్టు పెట్టి మొత్తం ఫేస్ అంతా బొట్టు అయిపోయింది, కుంకుమ అయిపోయింది. ఈమె మా సెకండ్ అక్క పాప లక్కీ. సో ఇతను వచ్చేసి మా కిందిగాడు విహాన్స్. మా కుట్టి పేరు విహాన్సి కాదు, మా కుట్టి పేరేమో ప్రహస్వి, నేనే పెట్టాను పేరు.
ఇక్కడ మా ఫ్యామిలీ అందరు మా అక్క పిల్లలు చూడండి, నాకంటే హైట్ ఉంటారు, స్మార్ట్గా ఉంటారు అసలు ఒక్కొక్కరు. వీళ్ళు మా అక్క పిల్లలు అంటే అసలు ఎవరంటే ఎవరు నమ్మరు, కాకపోతే నమ్మాలి మీరైతే, ఎందుకంటే వీళ్ళు మా అక్క పిల్లలు. ఎక్కడికి పోయినా కానీ వీళ్ళు నా అక్క పిల్లలు అంటే ఎవరు నమ్మరు. సో అలా ఉంటుంది మరి ఫ్యామిలీ అంటే. ఫ్యామిలీ అందరూ ఒకటేసారి గ్యాదర్ అయితే మాత్రం అసలు ఏమన్నా ఉంటుందా? నాకైతే అసలుకి మా పెద్ద ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీలోకి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ వస్తే అందరూ ఒకటేసారి ఇంట్లో అందరూ ఒకటేసారి గ్యాదర్ అయితే మాత్రం ఇంకా 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 హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మేము పెద్ద ఫ్యామిలీ కాబట్టి. సో ఇలా పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆనందం అంటే ఏంటో. కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పెద్ద 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 ఫ్యామిలీ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న ఫ్యామిలీ అంటే నాకు అంత నచ్చది. సో మా ఇంట్లో మా పెద్ద అంటే పెద్ద ఫ్యామిలీ. ఇంకా ఒక్క అక్క అయితే మిస్ అయిపోయింది, ఇంకా మా బావలు కూడా మిస్ అయిపోయాడు. ముగ్గురు బావలు మిస్ అయిపోయారు. మా చిన్న అక్క కూడా మిస్ అయిపోయింది. ఇద్దరు అక్కలు మిస్ అయిపోయారు. ఇద్దరు అక్కలు మిస్ అయ్యి ఇంతమంది మొన్న మేమైతే అసలుకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం అసలుకి. మా ఫ్యామిలీ అందరూ ఒకసారి గ్యాదర్ అయితే మాత్రం అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. సో మా అక్క పిల్లలకి మేమంటే చాలా ఇష్టం. నేను మా అక్క పిన్నినే చాలా ఇష్టపడతారు వీళ్ళు. మా అన్నయ్య పాపకి నేనంటే ఇష్టము, మా అక్క అంటే ఇష్టము. అత్త అని మా దగ్గరికి వస్తుంది. మా అన్నయ్య పాప అయితే ఎక్కువ వాళ్ళ మమ్మీ డాడీ కంటే మమ్మల్ని ఇష్టపడుతుంది. మా అక్క పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీ కంటే మమ్మల్ని ఇష్టపడతారు, పిన్నినే ఇష్టపడతారు. ఎందుకు అంత బాండింగ్ వాళ్ళతోటి. ఎవరైనా కానీ అంతే కదా, అక్క పిల్లలు ఎప్పుడూ ఇష్టపడేది పిన్నినే ఎక్కువ, వాళ్ళ మమ్మీ డాడీ కంటే ఎక్కువ ఇష్టపడేది పిన్నినే కదా. సో వీళ్ళందరూ వచ్చేసి మా అక్క పిల్లలు అన్నమాట. మాది పెద్ద అంటే పెద్ద ఫ్యామిలీ అసలుకి. అందరం ఒకసారి గ్యాదర్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఇంకా ఇంకా ఇంట్లో ఒకసారి గ్యాదర్ అయితే మాత్రం ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి చాలా బట్టలు ఉతకాలి, మళ్ళీ బాసన్లు తోమాలి, ఊకి ఇల్లు ఉడుసుకుంటూ ఉండాలి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి. సో అలా చేసేసామన్నమాట మా కుట్టి బర్త్డే. సో ఇక్కడ వచ్చేసి మేము ఫొటోస్ దిగాము, మా డాడీ, మా పెద్ద బావ, మా అక్క పిల్లలు. సో ఇక్కడ వచ్చేసి మేమందరము ఫోటో తీస్తున్నా అని చెప్పి వీడియో తీస్తున్నా, ఫొటోస్ మంచిగా రాలేదు. ఫోటో తీశాను యాక్చువల్గా వీడియో తీసాను ఇంకా వీడియో రాలేదని చెప్పి ఫోటో తీశాను అన్నమాట. సో గాయస్ అందరూ మా కుట్టిని బ్లెస్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో బ్లెస్ చేయండి. తను లైఫ్ టైం హ్యాపీగా ఉండాలని చెప్పి, బాగా చదువుకోవాలని చెప్పి, మంచి ఉద్యోగం చేయాలని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్ కావాలి. సో మా కుట్టి అంటే ఇది పెళ్ళి రోజు అన్నమాట. నెక్స్ట్ డే మా కుట్టికి హెల్త్ బాగాలేదు, చాలా వామిటింగ్స్ అయినాయి. పెళ్ళి ఆ రోజు నెక్స్ట్ డే రోజునే తన బర్త్డే అయిన నెక్స్ట్ రోజునే తన హెల్త్ అస్సలకి బాగాలేదు. సో అందుకని చెప్పి చాలా డల్గా ఉంది మా కుట్టి. సో అందరు వచ్చేసి మా కుట్టిని బ్లెస్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి, ఇంకా షేర్ కూడా చేయండి. మీకు కుదిరితే నచ్చితే లైక్ చేయండి, లేదంటే లేదు. సో మీ ఇష్టం. సో మీ బ్లెస్సింగ్ అయితే నాకు కావాలి, చాలా అవసరం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.